ఈ దేశంలో ఏం జరుగుతోంది? మన సీఎంలు, మన మంత్రులు దావోస్లో ఏం చేస్తూ ఉన్నారు? ఒకవైపు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ నుంచి మొదలుకొని మన తెలంగాణ సీఎం రేవంత్ వరకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరల్డ్ ఎకనామిక్ సదస్సుకు వెళ్తూ ఉంటారు. అది కూడా మన డబ్బుతోనే, అంటే మనం కట్టే ట్యాక్సులతో మాత్రమే. మరి సీఎంతో పాటుగా సెక్యూరిటీ పర్సన్స్, పిఏలు, అడ్వైజర్లు, ఆఖరకు వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకు కూడా. మరి వీరందరూ కూడా పెట్టుబడుల కోసం వెళ్ళారనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. పెయిడ్ హాలిడే టూర్ లాగా సాగుతోంది వీళ్ళ ట్రిప్స్. కాస్ట్లీ అవుట్ఫిట్లు, లగ్జరీ హోటల్స్లో బస, ఫుల్ ఎంజాయ్మెంట్. మరి మన కొరిగింది ఏంటి? పేపర్ పైన ఎంఓయూలు మాత్రం, అంటే పేపర్ ప్రామిసెస్. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ 1,00,000 కోట్ల పెట్టుబడుల కోసం లోధాతో తాజాగా ఎంఓయూ చేసుకున్నారు దావోస్లో. సీన్ కట్ చేస్తే లోధా గ్రూప్ ఎవరిది తెలుసా? మంగల్ ప్రభాత్ లోధా, బీజేపీ ఎమ్మెల్యే, ఫడ్నవీస్ క్యాబినెట్లో రిచెస్ట్ మంత్రి. దావోస్లో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ భార్య, ప్రముఖ జర్నలిస్ట్ రాహుల్ ఏం చేశారు చూడండి. ఒక సీఎం భార్యతో ఇంత చనువేంటి? ఇదేం జర్నలిజం, ఇదేం రిపోర్టింగ్ సామి అని కూడా అందరూ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. మరి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వింత మీటింగ్కు దావోస్లో తెరలేపి. గత ఏడాది సీఎం సొంత సోదరుడు సంస్థతో ఎంఓయూ అయితే, ఈ ఏడాది హైదరాబాద్ చెందినటువంటి గ్రీన్ కో కంపెనీ ప్రతినిధులతో మీటింగ్. ఆ మీటింగ్లో మంత్రి పొంగులేటి, ఆయన కొడుకు హర్ష, ఆంధ్ర వివాదాస్పద ఎంపీగా పేరొందినటువంటి సీఎం రమేష్ ఉండటంతో రకరకాల ఊహాగానాలకు తెరలేచింది. ఇక్కడ షాకింగ్ ఏంటంటే, ఇదే గ్రీన్ కో మీద రేవంత్ ప్రభుత్వం ఫార్ములా ఈ కేసు కూడా పెట్టింది. అంత దూరం పోయి హైదరాబాద్ కంపెనీ ప్రతినిధులను కలవటం ఏంటన్నదే ప్రశ్న. మరి 2024లో 40,232 కోట్లు పెట్టుబడులు. ఇక లాస్ట్ ఇయర్ 2025లో 1.8 లక్షల కోట్లు, 49,500 ఉద్యోగాలు. మరి ఇప్పటిదాకా తెలంగాణకు వచ్చినవన్నీ పేపర్లకు పరిమితమైనవన్నీ. మీ కామెంట్స్.